జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో శ్రీహరి గారిని అక్రమంగా అబ్డక్ట్ చేసినటువంటి పరిస్థితిలో నిన్న ఉదయం మేబీ అరౌండ్ 8:30 అప్పుడు వారిని అబ్డక్ట్ చేసి యూనిఫామ్లో లేనటువంటి కొందరు పోలీస్ ఆఫీసర్స్ సివిల్ డ్రెస్లో వారిని అటకాయించి కారుకు అడ్డం వచ్చి వారి కారు అడ్డం పెట్టి వారిని నిన్న ఉదయం 8:30కి మార్నింగ్ వారిని అబ్డక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, శ్రీహరి గారికి అన్యాయం జరగకూడదు, వారిని చట్టపరంగా మీరు రక్షించాల్సిన అవసరం ఉందని ఇమీడియట్గా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారం ఇక్కడ బెంగళూరు నుంచి అక్కడ విజయరాఘవరెడ్డి, సప్తగిరి రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రేమ్ కుమారు వీళ్ళందరూ చాలా సిన్సియర్గా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు బెంగళూరు నుంచి కుప్పం రావడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మంచినీళ్ళు కానీ ఆహారం కానీ నిద్ర కానీ లేకుండా మా లీగల్ టీం విశ్వనాథ్ రెడ్డి గారు, సూర్యప్రతాప్ రెడ్డి గారు, ఉదయ్ కుమారు, చంద్రప్ప, ప్రేమ్ వీళ్ళు పడ్డ కష్టం చూస్తే ఇంత గొప్ప సైనికులు, ఇంత ప్రాణానికి ప్రాణం ఇచ్చే సైనికులు జగనన్న కుటుంబంలో సభ్యులుగా ఉండేదానికి నిజంగా గర్వపడుతున్నాం. జగనన్న కోసం ప్రాణాలు వదిలేదానికి పై చెప్పినటువంటి సూర్యప్రతాప్ అయితే, విశ్వనాథ్ రెడ్డి అయితేమి, ముఖ్యంగా మా సుగుణశేఖర్ రెడ్డి అయితేమి, వీరు 2 days వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్, వితౌట్ స్లీప్ శ్రీహరి గారి కోసం పనిచేశారు. చాలా సంతోషం. వారిని ఇన్ని ఇక్కట్లు పెట్టినటువంటి పోలీసు వారి చెర నుంచి ఈరోజు సురక్షితంగా బయటేయడం జరిగింది.